వాటర్ తాగా అహల్య. ఇప్పుడు ఓకేనా? అహల్య, అహల్య, ఇప్పుడు ఓకే కదా? నువ్వు చేయగలవు. మళ్ళీ స్టార్ట్ చేయి. నేనే గెలిచాను. కంగ్రాచులేషన్స్ అదితి. థ్యాంక్ యూ సో మచ్. బొమ్మని రెడీ చేశాను. నేనే గౌతమ్తో పూజలో కూర్చుంటాను. అవును అదితి, అహల్య ఓడిపోయింది. నువ్వే గెలిచావు కాబట్టి గౌతమ్తో పూజలో కూర్చునేది నువ్వే. ఇదేంటత్తో ఇలా చేసావు? సారీ గౌతమ్ గారు. ఈ ఇంటి కోసం, మీకోసం, శ్రావ్య కోసం నేను ఓడిపోయాను. నేను ఓడిపోయి మిమ్మల్ని బాధ పెట్టాను. ఈ క్షణం మీరు బాధపడినా రేపు అదితితో మీరు సంతోషంగా ఉండాలని నా ప్రయత్నం. నన్ను క్షమించండి. పూజకి వినాయకుడి బొమ్మ కావాలన్నారు కదా, అదిగో అహల్య చేతుల మీదుగానే తయారైంది. కాబట్టి నేను అహల్య పూజలో కూర్చుంటాం. అదెలా కుదురుతుంది గౌతమ్? పోటీల్లో వినాయకుడు బొమ్మ తయారు చేస్తే తను గెలిచినట్టు, ఇలా చేస్తే గెలిచినట్టు ఎలా అవుతుంది? మట్టితో చేసిన, పూలతో చేసిన అహల్య చేతుల మీదుగా అయితే బొమ్మ తయారైంది కదా. పోటీలో అలాంటి రూల్ ఏం లేదు గౌతమ్. తన వినాయకుడు బొమ్మ రెడీ చేయలేకపోయింది, తను ఓడిపోయింది. నువ్వు నాకిచ్చిన మాట ప్రకారం అదితితోనే పూజ చెయ్యాలి. ఆ మాటకొస్తే అదితి తయారు చేసిన బొమ్మకు కూడా ప్రాణప్రతిష్ఠ జరగలేదు కదా. అలాంటప్పుడు అదితి గెలిచిందని ఎలా డిక్లేర్ చేస్తారు? ఇంకేం బాధించొద్దు గౌతమ్. వాల్ పోస్టర్ లాంటి ఈ పూల వినాయకుడితో ఎవ్వరూ పూజ చేయరు. పోటీ ప్రకారం చేత్తో చేసిన ప్రతిమే ఇక్కడ ఉండాలి. సరే, ఇప్పుడేంటి? అహల్య చేతులతో తయారు చేసిన బొమ్మ కావాలంటారు, అంతేగా?
ఇప్పటికిప్పుడు అహల్య చేతులతో చేసిన బొమ్మని గాల్లోంచి సృష్టిస్తావా ఏంటి? మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు సాయం చేస్తాడు. అది మీరు కళ్ళారా చూద్దురుగా. బుజ్జి, ఓకే మావయ్య. అహల్య గారికి ఉన్న మంచితనంతో రేపు తను ఓడిపోయి ఆదిత్యని గెలిపిస్తుంది. అలా జరగకూడదు. మా బంధం ఎలాంటిదో ఆదిత్యతో పాటు అందరికీ తెలియాలి. అహల్య గారి గెలవాలి. బుజ్జి, ఏంటి మావయ్య? నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు మావయ్య. సరే మావయ్య. ఓకే, వెళ్ళు.